అదే ప్రాంతంలో పుట్టినటువంటి వ్యక్తి గౌసానం గారు. మన చెప్తున్నాడు, గత సంవత్సరం చెప్పిన అదే విషయం ఇప్పుడు కూడా చెప్తున్నారు. వారిని మనల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందే కోరుతున్నాను. గౌరవనీయులు సూపరింటెండెంట్ ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం గారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, వేదిక మీద ఉన్న ఆల్ డిగ్నిటరీస్, దళిత్ కమ్యూనిటీ లీడర్స్, ఈ ప్రోగ్రాం కోసం వచ్చిన అందరికీ నమస్కారం. ఈరోజు మన డాక్టర్ బాబు జగజీవన్ రామ్ గారిది 119 జయంతి సెలబ్రేషన్ కోసం అందరూ వచ్చాం. ఇక్కడ చాలా మంది స్పీకర్స్ మాట్లాడారు సార్ లైఫ్ గురించి. సార్ ది నేటివ్ ప్లేస్, నా నేటివ్ ప్లేస్ ఏముంది కాబట్టి నేను కూడా కొంచెం మాట్లాడతాను సార్ గురించి. చాలా గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్, తర్వాత వెరీ స్ట్రాంగ్ అడ్వకేట్ ఫర్ సోషల్ జస్టిస్ కోసం అండ్ ఫ్రీడమ్ స్ట్రగల్ కోసం. ఈ రెండు గొప్ప పని కోసం సార్ నేమ్ ఈజ్ నో. చైల్డ్హుడ్ టైంలో జరిగిన, స్కూల్ టైంలో జరిగిన డిస్క్రిమినేషన్ వల్ల, కాస్ట్ డిస్క్రిమినేషన్ వల్ల అప్పుడు సర్ది పోరాటం స్టార్ట్ అయింది. అప్పటి నుంచి సైమల్టేనియస్లీ ఫ్రీడమ్ స్ట్రగల్ జరిగినప్పుడు కూడా సోషల్ జస్టిస్ కోసం కూడా, సమాజంలో జరుగుతున్న డిస్క్రిమినేషన్, అత్యాచారం గురించి కూడా చాలా పోరాటం చేశారు. ఆ తర్వాత ఇండిపెండెన్స్ తర్వాత కూడా కంటిన్యూస్ గా 30 years వరకు లాంగెస్ట్ సర్వింగ్ యూనియన్ కేబినెట్ మినిస్టర్. చాలా మంచి పని చేశారు కంట్రీ డెవలప్మెంట్ కోసం. ఇండియా పాక్ వార్ 1971 జరిగినప్పుడు డిఫెన్స్ మినిస్టర్, యాజ్ డిఫెన్స్ మినిస్టర్ ఈ సూపర్వైజ్ ద ఆపరేషన్. తర్వాత యూనియన్ మినిస్టర్ ఫర్ అగ్రికల్చర్ ఉండినప్పుడు కూడా గ్రీన్ రెవల్యూషన్ కి మంచి ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది సార్ ద్వారా. అండ్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ వరకు సార్ పని చేశారు. ఇప్పుడు ప్రతి ఇయర్ 5th April సమతా దివస్, ఈక్వాలిటీ డే మేము కంట్రీలో సెలబ్రేట్ చేస్తున్నాము ఆన్ ఒకేషన్ ఆఫ్ సర్స్ బర్త్ యానివర్సరీ. ఎందుకంటే సోషల్ జస్టిస్ కోసం, సోషల్ ఈక్వాలిటీ కోసం సర్ది చాలా కాంట్రిబ్యూషన్ ఉంది. అండ్ సర్ లైఫ్ ఈజ్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అండ్ మేమందరము ఇది నేర్చుకోవాలి కి సర్ లైఫ్ కాంట్రిబ్యూషన్ ఏ టాపిక్స్ కోసం, ఇష్యూ కోసం సార్ పోరాటం చేశారు. అండ్ ఇప్పుడు కూడా సమాజంలో ఇంకా ఇంప్రూవ్ అయింది, ఇంకా ఇంప్రూవ్ చేయాల్సింది. మన సమాజంలో ఈక్వాలిటీ ఉండాలి, ఫ్రెటర్నిటీ ఉండాలి, స్ట్రాంగ్ బ్రదర్ ఉండాలి. సో దట్ ఈస్ ద మెసేజ్ ఫ్రమ్ సర్స్ లైఫ్. ఇప్పుడు ఈ రోజు చాలా మంది స్పీకర్స్ మాట్లాడారు. దీంట్లో పోలీస్ రిలేటెడ్ కూడా, పోలీస్ విషయం కూడా చాలా మంది అడిగారు. దీంట్లో ఫస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ రోల్ గురించి, స్పెషల్ గా వీకర్ సెక్షన్ గురించి, దళిత్ కమ్యూనిటీ గురించి, ట్రైబల్ కమ్యూనిటీ గురించి, వీకర్ సెక్షన్ గురించి పోలీస్ డిపార్ట్మెంట్ ఇస్ ఆల్వేస్ దేర్ ఫర్ ప్రొటెక్షన్. ఈ ప్రొటెక్షన్ కోసం ఒకటి షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ ఉంది 1989. మళ్ళీ 2015లో పెద్ద అమెండ్మెంట్ జరిగింది. దీని ప్రకారం ఇప్పుడు స్టాటిస్టిక్స్ నేను చెప్తున్నా, లాస్ట్ ఇయర్ 1 year లో 131 కేసెస్ అయింది. SC/ST యాక్ట్ కింద 131 కేసెస్ అయింది. ఈ ఇయర్ మార్చ్ వరకు కూడా ఫస్ట్ క్వార్టర్ లో 44 కేసెస్ SC/ST యాక్ట్ కింద, ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ కింద రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో ఫేర్ ఇన్వెస్టిగేషన్ కోసం అండ్ ఇది సీరియస్ గా మేము తీసుకుంటాము. లా ప్రకారం కూడా ఒక ACP, DSP ర్యాంక్ ఆఫీసర్ దీనికి ఇన్వెస్టిగేట్ చేస్తారు. తర్వాత ఓన్లీ ఇన్వెస్టిగేషన్ మాత్రమే కాదు, దీంట్లో కంపెన్సేషన్ కూడా వస్తాయి. అందరికీ నాలెడ్జ్ కోసం, ఇన్ఫర్మేషన్ కోసం 3 స్టేజ్లో కంపెన్సేషన్ వస్తాయి. ఒకటి FIR స్టేజ్లో 25%, తర్వాత ఛార్జ్ షీట్ స్టేజ్లో, ఛార్జ్ షీట్ అయిన తర్వాత ఆఫెన్స్ ప్రూవ్ అయిన తర్వాత మేము ఛార్జ్ షీట్ చేస్తాము కోర్టులో, అప్పుడు కూడా 25%. ఆ తర్వాత కోర్టులో మొత్తం ట్రయల్ అయిన తర్వాత కన్విక్షన్ వచ్చినప్పుడు వరకు, కన్విక్షన్ వచ్చిన తర్వాత 50%. ఇట్లా 3 స్టేజ్లో కంపెన్సేషన్ కూడా వస్తాయి. This act is very important for empowerment of Dalit and tribal community. దీనికోసం పోలీస్ డిపార్ట్మెంట్ కి ప్రైమ్ రోల్ ఉంది. దీంట్లో మేము ఇది ఇంప్లిమెంటేషన్ కోసం, ఫేర్ ఇన్వెస్టిగేషన్ కోసం, ఫేర్ ఇంప్లిమెంటేషన్ కోసం అవర్ డిపార్ట్మెంట్ ఈస్ వర్కింగ్ వెరీ హార్డ్. దీంట్లో స్టిల్ చాలా మందికి ఇండివిజువల్ కంప్లైంట్స్ ఉంటాయి. ఇక్కడ గ్రీవెన్స్ సెల్ ఉంది రైట్ సైడ్ లో. అక్కడ ఇండివిజువల్ కంప్లైంట్ ఏమైనా పోలీస్ రిలేటెడ్ ఉంటే కూడా అక్కడ మీరు డిపాజిట్ చేయండి. తర్వాత ప్రతి ఇండివిజువల్ కేసు మేము స్వయంగా చెక్ చేస్తాము. దీంట్లో ఎంక్వైరీ, ఫేర్ ఎంక్వైరీ జరుగుతుంది, కేసు రిజిస్ట్రేషన్ అవుతుంది, అండ్ విల్ డూ ఫేర్ ఇన్వెస్టిగేషన్ ఆల్సో. సో వన్స్ అగైన్ ఈ సర్ది బర్త్ యానివర్సరీ రోజు, 119th బర్త్ యానివర్సరీ రోజు we should remember the contribution made by sir for Indian freedom struggle, తర్వాత ఇండియన్ సొసైటీలో సోషల్ జస్టిస్ కోసం. థ్యాంక్ యూ వెరీ మచ్.